యుద్ధ భూమిలో శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో స్పష్టంగా కనిపించకపోతే ఒక క్షణం తీసుకున్న తప్పు నిర్ణయం కూడా ప్రాణాంతకమవుతుంది. అదే ఫ్రెండ్లీ ఫైర్ అంటే స్వపక్షం లేదా మిత్రపక్షం చేతుల్లోనే తన సైన్యం దెబ్బతినడం. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్న ఈ వేళ కువైట్ గగనతలంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన 3 F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు పొరపాటున కూలివేయబడ్డాయన్న సమాచారం సైనిక వర్గాలను కలవరానికి గురిచేశాయి. మిత్రపక్షం గగనతలంలోనే ఇది జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం ఒక ప్రమాదమా, లేక యుద్ధ వాతావరణంలో ఏర్పడిన సాంకేతికత లోపమా, లేక ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యూహాల ఫలితమా? అసలు అమెరికా ఫైటర్ జెట్లను కువైట్ కూల్చివేయడం ఏంటి? పొరపాటైతే ఏదో ఒకటి జరగవచ్చు, కానీ ఏకంగా 3 ఫైటర్ జెట్లను కూల్చడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ ఫ్రెండ్లీ ఫైర్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? యుద్ధం అంటేనే గందరగోళం. పైగా అది తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో పొరపాటున స్వపక్షం లేదా మిత్రపక్షాల దాడులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీన్ని ఫ్రెండ్లీ ఫైర్ అంటారు. తాజాగా పశ్చిమాసియా యుద్ధంలో అదే జరిగింది. మిత్రపక్షం కువైట్ పొరపాటున జరిపిన దాడిలో అమెరికాకు చెందిన 3 F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు నేలకూలాయి. ఇలాంటి ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాల్లో చోటు చేసుకున్నాయి. F-15E యుద్ధ విమానంలో 2 సీట్లు ఉంటాయి. కూలిన 3 జట్లలోని 6 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. తామే వీటిని పొరపాటున కూల్చామని కువైట్ అంగీకరించింది. అయితే ఇది ఇరాన్ పనై ఉండవచ్చునని అనుమానాలు కూడా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలపై వందల క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇలాంటి ఉక్కిరిబిక్కిరి వాతావరణం నడుమ పశ్చిమాసియాలోని అమెరికా మిత్రపక్షాలన్నీ తమ గగనతల రక్షణ వ్యవస్థలను ట్రిగ్గర్లపై చేతులు ఉంచి సన్నద్ధంగా ఉన్నాయి. దృష్టిని రాడార్ తెరలపై కేంద్రీకృతం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ గగనతలంలోని యుద్ధ విమానాలు, క్షిపణులను వర్గీకరించడంలో అవి ఎలాంటి పొరపాటు చేయకూడదు. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాల్లో జరిగే పొరపాట్లే ఫ్రెండ్లీ ఫైర్ కు ప్రధాన కారణాలు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో చాలా వాటివి అమెరికా మిత్రపక్షాలు కూల్చివేశాయి. దీనికి ఆ దేశాల వద్ద ఉన్న అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు సహకరించాయి. ఇవి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను పసిగట్టగలవు. కువైట్ గగనతల రక్షణ విభాగంలో ప్రధానంగా అమెరికా తయారీ ప్రెటియాట్ PAC-2, PAC-3 వ్యవస్థలు ఉన్నాయి. PAC-3 క్షిపణి నేరుగా శత్రు యుద్ధ విమానం లేదా క్షిపణిని ఢీకొట్టుతుంది. PAC-2 మాత్రం లక్ష్యానికి సమీపంలో పేలుతుంది. ఈ క్రమంలో అన్ని వైపులకు దూసుకువచ్చే ఈ లోహపు తునకలు ప్రత్యర్థి జెట్ క్షిపణిని ధ్వంసం చేస్తాయి. ఈ 2 మిసైల్స్ రాడార్ మార్గనిర్దేశకత్వంలో పనిచేస్తాయి. ఇటలీకి చెందిన స్పాదా 2000 వ్యవస్థ కూడా కువైట్ వద్ద ఉంది. పాత MIM-23 హ్యాక్ మధ్యశ్రేణి షాంక్ ఇకాష్ క్రియాశీలకంగానే ఉంది. స్వల్ప శ్రేణికి సంబంధించిన స్కైషీల్డ్ 35 వ్యవస్థలు తక్కువ ఎత్తులో వ్యవహరించే విమానాలు, డ్రోన్లు, క్షిపణుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే ఇవన్నీ నిపుణుల నియంత్రణలోనే సక్రమంగా పనిచేయగలవు. సంక్లిష్టమైన యుద్ధ వాతావరణంలో మిత్రపక్షానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేస్తే దాన్ని పొరపాటుగా భావించవచ్చు. ఏకంగా 3 అమెరికన్ జెట్లను కూల్చివేయటాన్ని బట్టి కువైట్ సైనిక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నింగిలో కనిపించిన అన్ని ఆయుధ వ్యవస్థలపై విచక్షణారహితంగా క్షిపణులు ప్రయోగించి ఉండవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రత్యర్థి గగనతలంలోకి యుద్ధ విమానం వెళ్లే ముందు ఆ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు రాడార్లను ధ్వంసం చేయడం లేదా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలతో స్తంభింపు చేయడం వంటి చర్యలు అవసరం.
ప్రస్తుతం ఇరాన్ గగనతలంలోకి వెళుతున్న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలన్నీ ఆధునిక స్టెల్త్ తరానికి చెందినవే. ఇవి చాలా వరకు ప్రత్యర్థి రాడార్కు చిక్కవు. వాటిని నేలను కూల్చటం ఇరాన్కు కష్టం. కువైట్లో కూలిన F-15 యుద్ధ విమానాలు 1970s డిజైన్ చేసినవి. వాటికి స్టెల్త్ సామర్థ్యం లేదు. ఆధునిక జామర్లు ప్రత్యర్థి శామ్రాడాలను గుర్తించి నాశనం చేసి యాంటీ రేడియేషన్ క్షిపణులు తోడు లేకుండా ఇరాన్ గగనతలంలోకి వెళితే అవి నేలకూలటం ఖాయం. మిత్రపక్షాల గగనతలంలో ఫైటర్ జెట్లు ఒకంత భరోసాతో పనిచేస్తాయి. స్వీయ రక్షణ వ్యవస్థలను క్రియాశీలకంగా చేయవు. కువైట్ గగనతలంలో అమెరికన్ జెట్లు ఇలాగే పనిచేయించి ఉంటాయని, ఫలితంగా కువైట్ దాడిలో నేలకూలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఇరాన్ దాడిలో F-15 యుద్ధ విమానాలు కూలి ఉండొచ్చునన్న విశ్లేషణలు ఉన్నాయి. కువైట్తో పోలిస్తే ఇరాన్ వద్ద విస్తృత గగనతల రక్షణ వ్యవస్థల నెట్వర్క్ ఉంది. పెద్ద సంఖ్యలో షామ్ అంటే భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, సాధన సంపత్తి ఉన్నాయి. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బావర్ 373 షామ్లు ఉన్నాయి. రష్యా నుంచి S-300 PMU-2 వ్యవస్థను సమకూర్చుకుంది. ఆర్మన్ అనే దీర్ఘశ్రేణి శామ్ను రూపొందించామని ఇరాన్ 2023లో ప్రకటించింది. చైనా నుంచి HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలను దిగుమతి చేసుకుంది. అలాగే ఖోరాత్ 15, మెర్సాద్ స్వల్ప శ్రేణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్లీ ఫైర్ ఉదంతాలను నివారించడానికి ప్రెటియాట్ ఆయుధాలు, అమెరికాకు చెందిన ఇతర గగనతల రక్షణ విభాగాల్లో ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్సార్ 4 వ్యవస్థలు ఉంటాయి. ఇవి సంబంధిత ఆయుధాలు స్వపక్షానివా విపక్షానివా అన్నది గుర్తించడంలో సహాయపడతాయి. ఇవి ఒక రకమైన ట్రాన్స్పాండర్లు, ఎన్క్రిప్టెడ్ సంకేతాలు ప్రసారం చేస్తాయి. వాటిని IFS సాధనాలు కలిగిన భూతల రాడార్లు గుర్తించగలుగుతాయి. ఆ మేరకు రాడార్లపై స్వపక్షమా విపక్షమా అన్నది వెల్లడిస్తాయి. కువైట్లోని గగనతల రక్షణ వ్యవస్థలన్నీ ఖతార్లోని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ కేంద్రంతో అనుసంధానమై ఉండాలి. మిత్రపక్షాల గగనతల రక్షణ వ్యవస్థలో అప్డేట్ కోడులతో కూడిన IFF లేకుంటే ఆయా దేశాల గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు కార్యకలాపాలు సాగించవు. పేట్రియాట్ IFF హార్డ్వేర్, సాఫ్ట్వేర్లలో ఆధునికీకరణను కువైట్ చేపట్టింది. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ పూర్తయి ఉంటే తాజా ఫ్రెండ్లీ ఫైర్ ఉదంతం చోటు చేసుకునేది కాదన్న అభిప్రాయము ఉంది. మరోవైపు కువైట్ రాడార్లను ఇరాన్ స్తంభింపజేసి ఉండవచ్చునన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దానివల్ల IFF నిర్వీర్యమై ఉంటుందన్న అభిప్రాయము ఉంది. F-15లు కూలిన ప్రదేశానికి చేరువలోని ఇరాన్ భూభాగంలో ఆ దేశ జామర్లు ఉన్నాయి. IFF స్తంభించిన కువైట్ దళాలు తమ రాడార్ తెరలపై F-15 సంకేతాలను బట్టి యుద్ధ విమానాలను గుర్తించి ఉండవచ్చు. ఫైటర్ జెట్లు డ్రోన్ల కన్నా వేగంగా, క్షిపణుల కన్నా నెమ్మదిగా కదులుతాయి. వీటిని కువైట్ దళాలు పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యుద్ధం అనేది కేవలం బాంబులు, క్షిపణులు, ఫైటర్ జెట్ల దాడులు మాత్రమే కాదు. అది క్షణాల్లో తీసుకునే నిర్ణయాలు. రాడార్ తెరపై కనిపించే ఒక బ్లిప్ మిత్రమా లేదా శత్రువా అన్నది తప్పుగా అర్థమైతే పరిణామం వినాశనం. ఫ్రెండ్లీ ఫైర్ ఘటనలు యుద్ధాల చరిత్రలో కొత్తవి కావు. కానీ 3 అమెరికన్ జెట్లు ఒకేసారి కూలడం గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాలపై, ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ఫో విధానాలపై మళ్ళీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది సాంకేతికత లోపమా, మానవ తప్పిదమా, లేక ఎలక్ట్రానిక్ జామింగ్ ప్రభావమా అన్నది దర్యాప్తులో తేలాలి. కానీ ఒక విషయం స్పష్టం, సంక్లిష్ట యుద్ధ వాతావరణంలో మిత్రత్వం కూడా ఒక క్షణం అపార్థమైతే అది ప్రాణాంతకంగా మారుతుంది.